శ్రీ శక్తి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మన కొత్త కథతో ప్రారంభం. భగవద్గీత మహాభారతము యుద్ధానికి ఆదిలో ఆవిర్భవించింది. దాయాదులైన కౌరవ పాండవులు రాజ్యాధికారం కోసం యుద్ధానికి సిద్ధమయ్యారు. పాండవ వీరుడైన అర్జుననకు రథసారథి శ్రీకృష్ణుడు. యుద్ధానికి ఇరువైపు వారు శంఖాలు పూరించారు. అర్జునుని కోరికపై కృష్ణుడు రణభూమి మధ్యకు రథాన్ని తెచ్చాడు. అర్జునుడు ఇరువైపులా పరికించి చూడగా తన బంధువులు, గురువులు, స్నేహితులు కనిపించారు. వారిని చూచి అతని హృదయం వికలమైంది. రాజ్యం కోసం బంధుమిత్రులను చంపుకోవడం నిష్ప్రయోజనమనిపించింది. దిక్కుతోచని అర్జునుడు శ్రీకృష్ణుని నా కర్తవ్యమేమి అని అడిగాడు. అలా అర్జునునికి అతని రథసారథి శ్రీకృష్ణునికి మధ్య జరిగిన సంవాదమే భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని, గీతాపఠనం కర్తవ్య నిర్వహణకు, పాపహరణకు మార్గమని హిందువుల విశ్వాసం. కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగము అనే మూడు జీవన మార్గాలు, భగవంతుని తత్వము, ఆత్మస్వరూపము ఇందులో ముఖ్యాంశములు. భగవద్గీత పాఠ్ 45. శ్లోకాము. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేన విదధామ్యహం. అర్థము. భక్తుడు ఏ దేవతాస్వరూపములను భక్తిశ్రద్ధలతో పూజింప నిశ్చయించుకుననో ఆ భక్తునకు దేవతల ఎందే భక్తిశ్రద్ధలను స్థిరముగా నేనే కలుగజేయుచున్నాను. శ్లోకాము. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయేవ విహితాన్ హితాన్. అర్థము. అట్టి భక్తుడు తగిన భక్తిశ్రద్ధలతో ఆ దేవతనే ఆరాధించును. తత్ఫలితముగా నా అనుగ్రహము వలనే ఆ దేవత ద్వారా ఫలములను అతడు పొందుచున్నాడు. శ్లోకాము. అంతవత్తు ఫలం తేషాం తద్భావతయల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అర్థము. అల్పబుద్ధిలగు భక్తులు పొందెడి ఫలములు గూడ అల్పములు. ఇతర దేవతలను పూజించువారు ఆ దేవతలనే చేరుదురు. నా భక్తులు ఏ విధముగా ఆరాధించును చివరకు నన్నే పొందుచున్నారు. శ్లోకాము. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భవమజానంతో మమావ్యయమనుత్తమం. అర్థము. నేను శాశ్వతుడను, సర్వోత్తముడను, ఇంద్రియములకును మనస్సునకును కనుపడనివాడను. నా పరమభావమును బుద్ధిహీనులు గ్రహింపక ఇట్టి నన్ను సాధారణ మనుష్యునిగా తలంచుచున్నారు. శ్లోకాము. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయాసమావృతః మూఢోపాయం నాభిజానాతి లోకో మామజమవ్యయం. అర్థము. నా యోగమాయ వలన నేను అందరికిని గోచరింపను. కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా, శాశ్వతునిగా, పరమేశ్వరునిగా తెలుసుకొనలేరు. శ్లోకాము. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాణి చ భూతాని మాం తు వేదన కశ్చన. అర్థము. ఓ అర్జున, గతించిన కాలమునకు చెందినట్టివియు, ప్రస్తుత కాలమునందునట్టివియు అయిన చరాచర ప్రాణులన్నింటినీ నేను ఎరుగుదును. అంతేకాదు రాబోవు కాలమున జన్మించు ప్రాణులను గూర్చియు నేను ఎరుగుదును. కాని నాయందు భక్తిశ్రద్ధలు గలవారు తప్ప వేరెవ్వరునూ నన్ను ఎరుగరు. అయితే నాయందు శ్రద్ధలేనివాడు నన్ను ఎరుంగడు. శ్లోకాము. ఇచ్ఛాద్వేషసముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. అర్థము. భరతవంశీ. ఓ అర్జున, జగత్తునందు ప్రాణులన్నీను రాగద్వేషముల వలన కలిగిన సుఖదుఖాదిద్వంద్వముల ప్రభావము వలన అంతులేని మోహములో పడిపోవుచున్నవి. శ్లోకాము. యేషాం త్వతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః. అర్థము. కాని నిష్కామభావముతో పుణ్యకర్మలను ఆచరించు పురుషుల పాపములు నశించును. అట్టివారు రాగద్వేషజనితములైన సుఖదుఃఖాది రూపమోహముల నుండి విముక్తులయ్యెదరు. దృఢనిశ్చయము గల్గిన అట్టి భక్తులు అన్ని విధముల నన్నే భజింతురు. శ్లోకాము. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. అర్థము. నన్ను శరణు పొంది జరామరణ విముక్తికై ప్రయత్నించు వారు ఆ పరబ్రహ్మను, సంపూర్ణ ఆధ్యాత్మమును, సంపూర్ణ కర్మను తెలిసికొందురు.
శ్లోకాము సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చయే విదుః ప్రయాణకాలే పాపీ చ మాం తే విదుర్యుక్తచేతస. అర్థము అధిభూత, అధిదైవ, అధియజ్ఞములతో పాటు అందరికిని ఆత్మరూపుడనైన నన్ను అంత్యకాలమునందైనను తెలిసికొనువారు నిశ్చలబుద్ధితో నన్నే చేరుదురు.